కుష్ఠవ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ కార్యాలయ సమావేశంలో మందిరంలో బుధవారం జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. కుష్ఠవ్యాధి గుర్తింపుపై సిబ్బంది విస్తృత అవగాహన కల్పించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 11 నుంచి 24 వరకు నిర్వహించనున్న కుష్ఠవ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం 2024ను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఆశా కార్యకర్తలతో కూడిన బృందం ఈ ఉద్యమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి అందరినీ పరీక్షించినట్లు తెలిపారు. ఇక జిల్లాలో 1006 బృందాలుగా సర్వేలో పాల్గొంటున్నాయని ఆయన వెల్లడించారు. శరీరంపై పోలిపోయిన రాగు రంగు గల మొద్దుబారిన మచ్చలు ఉంటే కుష్ఠవ్యాధులుగా అనుమానించాలని అన్నారు. ప్రజలందరూ తమ ఇంటికి వచ్చి సర్వే బృందాలకు సభ్యులకు సహకరించాలని కోరారు. తమకు తాముగా పరీక్షించుకొని అనుమానిత లక్షణాలుంటే బృందాలకు చూపించాలని తెలిపారు. సమాజంలో దాగి ఉన్న కుష్ఠవ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జిల్లాను కుష్ఠరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ విధంగా మొత్తం 1006 టీమ్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఎవరైతే లేడీస్ ఉంటారో ఆశా వర్కర్స్ లేడీస్ని చూడడం, తర్వాత మేల్ సర్వేర్ ఎవరైతే మేల్ క్యాండిడేట్ని వాళ్ళ సీక్రెసీని భంగం కలిగించకుండా మీరు నాకు లెప్రసీ ఏదైతే లక్షణాలను పరిశీలించాలని కోరుతున్నాను. మీరు లెప్రసీ లక్షణాలు అనేది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు స్పర్శ లేని పాలిపోయిన రాగి రంగు లాంటిది ఒక మచ్చ చిన్నగా ఉంటుంది, అది దానికి స్పర్శ అనేది ఉండదు. కాబట్టి మీరు స్పష్టంగా వాళ్ళు గుర్తించలేరు కూడా, ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియదు కూడా. ఇది క్రమంగా పెరిగి ఒక సంవత్సరంలో పాటు మనం వాళ్ళ ట్రీట్మెంట్ చేయకుంటే అంగవైకల్యం పూర్తిగా అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం దీనికి ఎంత ఎర్లీగా డిటెక్షన్ చేసుకుని అంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు అంగవైకల్యం నుంచి మనం కాపాడే అవుతాం. కాబట్టి ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కూడా కోరేది ఏంటంటే